హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మీకు 2 రెసిపీస్ చేయబోతున్నాను. కర్ణాటక స్పెషల్ అండి. దీపావళి సందర్భంగా సేవరీస్ చేయబోతున్నాను. కోడుబలే నిప్పట్టు. చాలా టేస్టీ, చాలా సింపుల్. కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి, ఎలా చేయాలని నేర్చుకోండి, మీరు చేసి ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. కోడుబలే నిప్పట్టుకు సేమ్ ఇంగ్రీడియంట్స్. సో ఈరోజు నేను 1/2 kg బియ్యం పిండి తీసుకున్నాను. 1/2 kg బియ్యం పిండికి ఈ రేషియో సెట్ అవుతుంది. నేను ఏమేమి వేస్తానో కరెక్ట్గా చూసుకోండి. ఫస్ట్ గ్రైండింగ్ చేసుకోవాలి. మనము గ్రైండింగ్ చేసుకునే దానికి ఎండు కొబ్బరి ఒక 150 గ్రామ్ తీసుకున్నాను, అది వేసుకుంటాను. బాగా తురిమి పెట్టుకున్నాను. ఓకే, రెడ్ చిల్లీస్ ఒక 12 to 13 నంబర్స్ ఉంది. ఇది కారం తగినట్టు మీరు వేసుకోండి. సో దాన్ని కూడా నేను వేసుకుంటాను. పుత్తనాల పప్పు, అదని మనం చట్నీ చేసుకుంటాం కదా, ఆ పప్పు అన్నమాట. ఇది ఒక 150 గ్రామ్. ఇంగవ ఒక స్పూన్. ఇంగవ వేసుకోవాలి, బాగా మంచిగా ఉంటుంది. సో ఇది మనము గ్రైండ్ చేయాలి ఫస్ట్. అలాగే గ్రైండ్ చేసి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, పౌడర్ అయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని బాగా వెట్ గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ కాదు, లిమిట్గా వేసుకోవాలి. మీరు ఏ కన్సిస్టెంట్లో ఉందో చూసుకోండి. సో గ్రైండింగ్ అయిపోయింది. చూడండి పేస్ట్ ఎంత బాగా వచ్చిందో, ఈ కన్సిస్టెన్సీకి ఉండాలి. నెక్స్ట్ మనము కోడుబలే చేసే ప్రొసీజర్స్కి వెళ్ళిపోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఒక 100 మిల్లీ ఆయిల్ వేసుకున్నాను, రిఫైన్డ్ ఆయిల్. సో ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో కొంచెం కేర్ఫుల్ నోట్ చేసుకోండి. ఇదే రేషియోలో చేసి మీకు కోడుబలే సూపర్గా వస్తుంది. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ ఐటము చిరోటి రవ్వ. రవ్వ డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది కదా, బన్సీ రవ్వ, బాంబే రవ్వ అనేసి. చిరోటి రవ్వ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, చాలా నైస్గా ఉంటుంది. సో ఈ రవ్వని ఫస్ట్ మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లో ఫ్లేమ్ పెట్టుకొని చిరోటి రవ్వ వేసుకుంటాం. ఫస్ట్ 150 గ్రామ్ చిరోటి రవ్వ తీసుకున్నాను. నెక్స్ట్ 100 గ్రామ్ మైదా పిండి వేసుకుంటున్నాము, బైండింగ్ కోసము. సో ఇలాంటి సేవరీ ఐటమ్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్, షాప్స్లో కొనేదానికంటే చాలా సింపుల్. ఒక 1/2 అవర్ మీరు దీనికోసం టైం అలోకేట్ చేసుకోండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో రెడీ చేసుకోండి, చేసేవచ్చు. సో ఇవి రెండు కొంచెము రోస్ట్ అయింది. ఇప్పుడు హీరో బియ్యం పిండి 1/2 kg ఉంది. సో దాన్ని వేసుకుంటాము. సో అంతా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. మీరు ఈ దీపావళికి ఇలాంటి సేవరీస్ చేసుకోండి. స్వీట్ అయితే అత్రసం చూసారా వీడియో ఎలా ఉంది మీకు? అందరూ చాలా బాగుంది అన్నారు. మీరు వీడియో చూడండి. అత్రసము అదే అండి, అరిసెలు. సో లో ఫ్లేమ్లో మనం ఒక 5 minutes దీన్ని బాగా రోస్ట్ చేస్తాము. అన్ని పిండిలు బాగా కలిసిపోతున్నప్పుడు బియ్యం పిండి మీరు షాప్లో కూడా కొనచ్చు, కాకపోతే ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. మీరు అత్రసాలు ఇంట్లో చేసుకునేటప్పుడు బియ్యం రెడీ చేసుకుంటారు కదా, సేమ్ ప్రొసీజర్సే. సో అత్రసాలు చేసేటప్పుడు బియ్యం ఎక్కువ చేసుకోండి, బియ్యం పిండి. సో అది మీకు యూజ్ అయిపోతుంది అనమాట. ఏంటంటే పచ్చి బియ్యంని మీరు ఒక 2-3 hours నానపెట్టుకొని దాని నీళ్ళలో ఆరబెట్టుకొని చెమ్మగా ఉన్నప్పుడే పౌడర్ చేసుకోవాలి. సో ఆ పౌడర్ మనం యూజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 5 minutesగా రోస్ట్ అయిందండి, మీడియం ఫ్లేమ్లోనే. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేస్తాము. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అది వేసుకుంటున్నాను. నెక్స్ట్ తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు 1 పిటికుడు. మెయిన్
సాల్ట్ రుచికి తగినట్టుగా వేసుకోవాలి. నేను అందాజుగా ఒక 1.5 స్పూన్ వేసుకుంటాను. యూజువల్గా ఆయిల్లో ఫ్రై చేసే ఐటమ్స్కి ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు. సో సాల్ట్ చూసి వేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అది వేసుకుంటాము. ఇవన్నీ వేసుకొని మనము ఈ వేడిలోనే కలుపుకోవాలి. సో మనం ఈ వేడిలోనే ఒక 5 మినిట్స్ బాగా కలుపుకుంటాము. దాని తర్వాత దీన్ని ఒక సెపరేట్ బేషన్లో తీసుకొని బాగా కలుపుకుంటాం వాటర్ వేసుకొని. సో నేను చేసే స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి, అప్పుడు కోడిబెలె సూపర్గా వస్తుంది. ఇదే కోడిబెలె పిండిలోనే మనం నిప్పట్టు కూడా చేసుకోవచ్చు. ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, మీరు వాచ్ చేయండి అది కూడా. సో ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా మనము వేడిలోనే కలుపుకున్నాం ఇది. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక బేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇప్పుడు మనము దీన్ని ఇలాంటి ఒక పెద్ద వెసల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. అప్పుడు మనం కలుపుకునే దానికి ఈజీగా ఉంటుంది అనమాట. పిండి అంతా మనము ఈ వెసల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు మనము దీన్ని బాగా చెయ్యేసి కలపాలి. నోట్ చేసుకోండి, మన ట్రెడిషనల్ రెసిపీకి అంతా మనం హ్యాండ్ యూజ్ చేయాల్సిందే. గెంటితో లేకపోతే గ్లౌస్ వేసుకొని చేస్తే అదంత టేస్ట్ రాదు. సో హ్యాండ్స్ నీట్గా క్లీన్గా పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెయ్యేసి బాగా పిసుక్కుంటున్నాను. చూడండి, వాటర్ యాడ్ చేయలేదు. ఫస్ట్ మనం ఎలా ఫ్రై చేసుకున్నామో అదే ఇంగ్రీడియంట్స్ వేసుకొని కొంచెం బాగా కలుపుకుంటున్నాను. కొంచెం వేడిగానే ఉంది ఇప్పుడు, బట్ స్టిల్ కలిపేస్తున్నాను. సో ఇలా మనం చేయిలో కలిపినప్పుడు ఆ కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, ఆ గుమ్మని వాసన అన్నిటికీ కలుస్తుంది. ఫస్టే వాటర్ వేయకూడదు, అందుకే. చూడండి ఎంత బాగా కలిసిందో, ఈవెన్గా మసాలా అంతా బాగా కలిసింది. ఇప్పుడు మనము వాటరు యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి ఒకేసారి. చూసి వేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అనమాట, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలపాలి. పిండిని మనం ఎంత బాగా కలుపుతామో మనకు కోడిబెలె అంత బాగా వస్తుంది, నిప్పట్టు అంత బాగా వస్తుంది. సో ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి. నేను చూసుకోపోతాను ఇప్పుడు, ఎందుకంటే సాల్ట్ తక్కువ ఎక్కువ అవ్వకూడదు. ఒకేసారి వేసిన సాల్ట్ సూపర్గా ఉంది. ఇది 5 to 10 మినిట్స్ పిసకాలి. బాగా నోట్ చేయాలి, సాఫ్ట్ అవ్వాలి అది. అప్పుడే మన కోడిబెలె బాగా వస్తుంది అనమాట. చూడండి, పిండి బాగా రెడీ అయింది. చూడండి, చేయి కూడా అంటుకోలేదు, క్లీన్గా ఉంది చేయి కూడా. సో ఇలా పిండి రెడీ చేసుకోవాలి. మనము ఈ టోటల్ పిండి కోడిబెలె చేయలేదు, 50% తీసుకునేస్తాము కోడిబెలెకి, ఇంకొక 50% నిప్పట్టుకి. సో ఫస్ట్ 50% మనం ఏం చేయాలంటే దీన్ని బాల్స్ చేసుకోవాలి. కోడిబెలెకి కావాల్సిన బాల్స్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో తీసుకుంటాను నేను. ఓకే, జస్ట్ ట్రై. ఇలా బాల్స్ పెట్టుకున్నారనుకోండి మీరు, ఫస్టే ఈజీగా అయిపోతుంది మీ వర్క్. సో మనము బాల్స్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత మనం దీన్ని కోడిబెలె చేసుకోవాలి. సో బాల్స్ ఎత్తుకున్నాం కదా, ఈ బాల్స్ మనం ఇప్పుడు కోడిబెలె చేసుకోవాలి. సింపుల్ ప్రొసీజర్స్. మనం ఇలా రోల్ చేసినాం అనుకోండి, ఈ ఫ్లాట్ సర్ఫేస్లో అది ఒక రౌండ్గా సిలిండర్ టైప్లో వస్తుంది. ఇలా ఏ థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్ పెట్టుకోండి. ఇదన్నమాట. సో ఇప్పుడు మనము దీన్ని రౌండ్ చేసుకోవచ్చు. చేసుకొని ఇలా చేసుకునేవాలి. సో ఇలా చేసుకొని మనము ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు. సైజ్ మీరు చూసుకోండి, మీకు ఈ సైజ్ కావాలంటే ఈ సైజ్ చేసుకోవచ్చు.
లేదా కొంచెం స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజ్ కట్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఇది. ఇలా మనం అన్ని కోడిబెల్లని రెడీ చేసుకునే వాళ్ళు ఫస్ట్, దాని తర్వాత ఫ్రైయింగ్ వెళ్ళిపోవాలి. ఇలా అన్నమాట. కోడిబెల్ అంతా మనం రెడీ చేసుకున్నాము, ఒక ఎడత ఇది. సో ఇలా చేసుకున్నాం కదా, స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పెట్టి హీట్ అవుతుంది. ఇప్పుడు మనము 1 by 1 అందులో వేసి ఫ్రై చేయాలి. ఎంత సింపుల్ కదండి. ఆయిల్ అయితే హీట్ అయింది. సో కోడిబెల్ మనము 1 by 1 అందులో వేస్తాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు, ఎందుకంటే అవి ఎర్రగా అయిపోతుంది మళ్ళీ ఒకేసారి. కొంచెం కేర్ఫుల్గా కోడిబెల్లని మీరు వేసుకోండి. అన్ని కోడిబెల్లి మనం వేసుకున్నాము, కొద్దిసేపు అలాగే వదలాలి, ఆయిల్ అది ఫ్రై అయ్యి దాని తర్వాత పైకి వస్తుంది. దాన్ని కలపాలి. మళ్ళీ మనము కలిపేటప్పుడు కొంచెం నిదానంగా కలపాలి, ఎందుకంటే అది ఓపెన్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో కొంచెం నిదానంగా ఓపికగా చేస్తే ఎంతో రుచికరమైన కోడిబెల్లి మనమే చేసుకోవచ్చు. సో ఒక 2-3 minutes అయింది. మెల్లిగా మనము కలుపుకోవాలి, చాలా కేర్ఫుల్గా దాన్ని ఇలా లేపుకోవాలి కింద నుంచి. చూడండి, అదనమాట. ఇలా తిప్పితే చాలు, ఎత్తకూడదు. సూపర్గా వస్తుంది మన కోడిబెల్లీలు. వావ్. సో మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేస్తున్నాము. చూడండి, ఒక 50% ఫ్రై అయింది. గోల్డెన్ బ్రౌన్ రావాలి, అంతవరకు మనం దీన్ని ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై అయింది. చూడండి, కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్కి వచ్చింది మన కోడిబెల్లి. ఇప్పుడు మనము తీసేయవచ్చు దీన్ని. సో ఆయిల్ లేకుండా మనం దీన్ని తీసుకొనేస్తాము. గరమా గరం కోడిబెల్లి రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఒక 30 కోడిబెల్లి వచ్చింది. నెక్స్ట్ మనము నిప్పట్టు చేయాలి కదా, నిప్పట్టు. సో నిప్పట్టుకి ఆల్రెడీ మనము హాఫ్ పోర్షన్ పెట్టుకున్నాము, గుర్తుందా? ఈ హాఫ్ పోర్షన్లో వేరుశనగ పప్పు బాగా రోస్ట్ చేసుకొని క్రష్ చేసుకున్నాను. అది ఒక 2 tablespoons వేసుకుంటున్నాను. చూడండి, క్లోజ్ అయ్యారండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అది ఒక స్పూన్. నెక్స్ట్ పచ్చ శనగపప్పు ఒక 1 hour వాటర్లో నానపెట్టుకున్నాను, అది ఒక పిటికుడు ఉంది, దానికి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మనం దీన్ని బాగా కలుపుకోవాలి. మళ్ళీ సో మనం నిప్పట్టు పిండి బాల్స్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ప్రెస్ అయిందో. ఇప్పుడు మనము బాగా పల్సగా తట్టుకోవాలి. మీకు ఆ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోవచ్చు. ఇది మన ఓన్ క్రియేషన్ కాబట్టి మన ఇష్టము. షాప్స్లో అయితే వాళ్ళు ఇచ్చిన సైజ్ మనం కొనాలి. చూడండి, నిప్పటి వచ్చింది. సో ఇలా అన్ని నిప్పటి రెడీ చేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ ఆల్రెడీ వేసుకున్నాను. ఇప్పుడు 1 by 1 నిప్పటి మనము అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాల్సిందే. సో స్లోగా చేసుకోండి, కేర్ఫుల్గా. ఇలా అన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీరు స్టవ్. నోట్ ద పాయింట్.
సో నిప్పట్టు బాగా ఫ్రై అవుతుంది. ఇది ఇక్కడ మనకు గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయ్యేదాకా మనము కాల్చుకోవాలి. నిప్పట్టు రెడీ అయిందండి. వాసన అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేస్తాం ఆయిల్ లేకుండా. పాప నేను ఒక కోడిబెల్లి నోట్ వేసుకున్నాను. ఎంత టేస్ట్గా ఉందో తెలుసా అండి. రియల్గా మనం చేసుకొని మనం తిన్నామనుకోండి, దాని రుచియే వేరు. ఏమంటారు? నిజమే కదా. ఓకే, కేర్ఫుల్గా ఉండండి ఆయిల్లో పనిచేసేటప్పుడు. ఆయిల్ మన పడిందంటే అంతే. యూజువల్గా ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి యాక్సిడెంట్స్ అవుతుంది. అందుకే కిచెన్లో నేను విజయ్ చేతి రుచిలో చెప్తాను కదా, రంగంలో దిగుతామనేసి. రంగం ఇది, కేర్ఫుల్గా ఉండాలి. ఆయిల్, కత్తులు, ఫైర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఆయిల్ అంతా డ్రిప్ అయిన తర్వాత మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. వేడి వేడి నిప్పట్టు, వేడి వేడి కోడిబెలే, కర్ణాటక స్పెషల్ రెసిపీ రెడీ అయింది. వింటర్ సీజన్ కదా, ఇలాంటి రెసిపీ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసారు కదా, చాలా బాగా వచ్చింది. చూసారా కోడిబెలే నిప్పట్టు ఎలా ఉంది? సూపర్ డూపర్ యమ్మీగా ఉండింది. ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. మీరు కూడా రెసిపీ చేసుకొని దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.